గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ప్రతిరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో రెండు బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ చూపిస్తూ ఉంటాను కదా, అలాగే వెరైటీగా చూపిస్తున్న నేను ఈ రోజు మీకోసం తీసుకొచ్చిన వెరైటీ ఏంటి అంటే పచ్చి బొప్పాయి అలాగే బేబీ కార్న్ పరాటా. పచ్చి బొప్పాయి బేబీ కార్న్ పరాటా చాలా బాగుంటుందండి, అందుకే నేను మీకోసం తీసుకొచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నేను స్టార్ట్ చేసేస్తాను ప్రాసెస్ ని, మీరు కూడా వెంటనే ఫాలో అయిపోండి. పచ్చి బొప్పాయి బేబీ కార్న్ పరాటా. అన్ని పరాటాస్ లానే ప్రాసెస్ కూడా సేమ్, కాకపోతే ఏంటి అంటే మరి బేబీ కార్న్ కదా, దీన్ని ఎలా వేసుకుంటామండి? ఇలా వేసుకుంటే పరాటాలు వస్తాయా? అసలే పరాటాలు రౌండ్ గా రావడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు చాలా మంది కదా, అందుకే దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా పేస్ట్ చేసేసుకోవాలి. మరి నేను వెళ్ళి మిక్సీ జార్ తీసుకొస్తాను. ముందే ఇది చేసేసుకుంటే తర్వాత ఇంకా ప్రాబ్లమే ఉండదు, అంతా వేసి కలిపేయడం. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మనం పరాటా పిండిలో కలుపుకున్నా కూడా ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రస్తుతానికైతే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ముందు ఇందులో ఏమేమి వేసుకోవాలి అంటే మెయిన్ గోధుమ పిండి, అలాగే కొంచెం శనగపిండి. మామూలుగా మీకు తెలుసో లేదో కానీ మార్వాడీస్, గుజరాతీస్ వీళ్ళందరూ కాకరాస్ ఇవన్నీ చేసుకుంటారు కదా, అవి కూడా గోధుమ పిండి వీటితో చేస్తూ ఉంటారు. అందులో కొద్దిగా శనగపిండి వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది, ఆ టెక్స్చర్ అనేది, కలర్ అన్నీ మారుతాయి అండ్ చాలా బాగుంటుంది కూడా. అంటే రెగ్యులర్గా మనం గోధుమ పిండితో చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. సరే, బాగా కలిపేసి ఇప్పుడు ఇందులో ఉప్పు, అలాగే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి ఇవి, కొంచెం ఇంగువ, కొద్దిగా పసుపు అండ్ జీరా పొడి. ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలిపేద్దాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఏం వేయాలి అంటే పచ్చి బొప్పాయి ఆల్రెడీ తురిమేసుకొని పెట్టుకున్నాను నేను, అది వేయాలి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పేస్ట్ చేసుకొని వచ్చాను కదా బేబీ కార్న్, ఓకే, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం. చూసారా ఎంత సింపుల్. జస్ట్ పచ్చి బొప్పాయి, బేబీ కార్న్, ఈ రెండు కొంచెం ఒకసారి ఒకటేమో తురుముకోవాలి, పచ్చి బొప్పాయిని తురిమేసుకొని బేబీ కార్న్ని కొంచెం పేస్ట్ చేసుకొని పెట్టేసుకున్నాము అంటే ఇంకా మిగతావన్నీ చాలా ఈజీయే. ఇప్పుడు దీన్ని పరాటా పిండిలా కలిపేయాలి. మామూలుగా బొప్పాయిలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం చూసుకోవాలి, ఎక్కువ అయిపోతే వాటర్ మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే కలిపేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ మీరు కొంచెం పక్కన పెట్టేశారు అంటే కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఈ డో ఏదైతే ఉందో మనం రెడీ చేసుకుంటున్నది. అప్పుడు ఇంకా టేస్ట్ వస్తాయి అనమాట. అంటే కాల్చుకునేటప్పుడు కొంచెం ప్లఫీగా వచ్చి కొంచెం సాఫ్ట్గా ఉండి అది చాలా బాగుంటుంది కదా. అందుకే ఎప్పుడైనా సరే మీరు కొంచెం ముందుగానే ప్రిపేర్ చేసుకొని దానికి కొంచెం టైం ఇచ్చారంటే ఈ పిండి ఏదైతే ఉందో అది బాగా కొంచెం నానుతుంది, అప్పుడు ఇంకా బాగుంటుంది టేస్ట్.
ఓకే, పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడే చెప్పాను కదా కాసేపు పక్కన పెడితే ఇంకా బాగా టేస్టీగా వస్తాయని చెప్పి. సో పిండి కొంచెం నానింది కాబట్టి ఇప్పుడు పరాటాలు చేసుకోవడానికి రెడీ. మామూలుగా మనం రొటీన్గా ఎలా ఒత్తుకుంటామో అలా ఒత్తుకుంటే సరిపోతుంది. దీనికి స్పెషల్ ప్రాసెస్లు అంటూ ఏముండవు. ఇలా స్టవ్ కూడా ఆన్ చేస్తానండి, పాన్ వేడైపోతుంది కదా. ఓకే, ఇది సరిపోతుంది. అండ్ పాన్ వేడైంది అంటే వేసేయచ్చు. రైట్, ఈలోపు ఇంకొకటి చేసేస్తున్నాను. చూసారా, మామూలుగా పరాటాలు అంటే చాలా పెద్ద ప్రాసెస్. ఆలు పరాటా చేయాలంటే బాబోయ్ ఎంత టైం టేకింగ్. ముందు ఆలూలు ఉడకపెట్టుకోవాలి, తర్వాత వాటిని మళ్ళీ స్మాష్ చేసి మసాలా రెడీ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ దానికే సరిపోతుంది ముందు ప్రిపరేషన్కి. అలా కాకుండా ఇలా పచ్చి బొప్పాయితో అలాగే మనం చేసుకుంటున్న బేబీ కార్న్తో ఎంత ఈజీగా అయిపోతున్నాయి. ప్రాసెస్ కూడా పెద్ద కష్టమేం కాదు. ఓకే, నాకు తెలిసి 2 చాలండి. నేనైతే ఇన్నే చేస్తున్నాను ప్రస్తుతానికి. చూద్దాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీనికి బటర్ వేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఇందులోనే మనం కొంచెం స్పైసీనెస్ యాడ్ చేసాం. పచ్చిమిరపకాయలు, కారం వేసి అలాగే జీరా పొడి ఇవన్నీ వేసాం కదా, ప్లెయిన్ గా కూడా తినేయచ్చు. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను దీన్ని. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా చేసేసి పెట్టేసుకుంటాను, మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి. అయిపోయింది ఇది కూడా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆహా, వేడి వేడిగా గుమగుమలాడుతూ పచ్చి బొప్పాయి బేబీ కార్న్ పరాటా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఫాస్ట్ గా ఎంత సింపుల్ గా అయిపోయిందో. అందుకే మీరు నేను టేస్ట్ చేసి ఎంత బాగుందో చెప్పేదానికంటే ముందుగా వెంటనే పచ్చి బొప్పాయి బేబీ కార్న్ పరాటాకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పచ్చి బొప్పాయి బేబీ కార్న్ పరాటాకి కావలసిన పదార్థాలు: పచ్చి బొప్పాయి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి 2, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, జీరా పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, బేబీ కార్న్ 1 కప్పు. పచ్చి బొప్పాయి బేబీ కార్న్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా బేబీ కార్న్ ని మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, శనగపిండి, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, జీరా పొడి, పచ్చి బొప్పాయి బేబీ కార్న్ పేస్ట్ వేసి సరిపడా నీళ్లు పోసుకొని కొంచెం నూనె కూడా వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని చపాతీల్లో ఒత్తుకొని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే పచ్చి బొప్పాయ బేబీ కార్న్ పరాటా రెడీ. పచ్చి బొప్పాయి బేబీ కార్న్ పరాటాకి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదండి. నిజంగా కొంచెం బటర్ వేసుకొని ఇలా రోల్ చేసుకొని తినేసినా కూడా ఎంత బాగుంటుందో. వావ్, చాలా సాఫ్ట్ గా ఉన్నాయి. సూపర్.
బాగుందో. వావ్, చాలా సాఫ్ట్ గా అండ్ అలాగే మనం ఎక్కువ ఫ్లేవర్స్ కూడా వాడలేదు కానీ కరెక్ట్ గా ఏవైతే కావాలో అవే. అంటే కొంచెం చిల్లీ, అలాగే కొంచెం జీరా. ఆ పప్పాయ పచ్చి పప్పాయ కదా, మామూలుగా అయితే మనం అనుకుంటాం కానీ తురిమేసేసాం కదా, అస్సలు తెలియట్లేదు ఇందులో ఉంది అని కూడా. అండ్ మధ్య మధ్యలో బేబీకార్న్ ఫ్లేవర్, యమ్మీ అండి. మీరైతే చేసేసుకోండి. అండ్ దీంతో పాటుగా ఇంకేం చేసుకుంటారు అంటే పప్పాయ సాస్. ఏంటి వాళ్ళు ఈ పిల్ల పప్పాయ మీద పడింది అనుకుంటున్నారా? అంతే, ఒకటి నచ్చింది అంటే దాంతోనే 2-3 వెరైటీలు చేసుకోవాలి, అదే రోజు తినేసి ఫినిష్ చేసేయాలి, అంతే కదా. అందుకే ఈ రోజు నేను పప్పాయ సాస్ కూడా చూపించేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. పప్పాయ సాస్ ఇది కూడా చాలా సింపుల్ అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకు అంటే మనం పచ్చి పప్పాయ వాడాం కదా ఇందాక రెసిపీలో, ఇప్పుడు ఫ్రూట్. సో దీనికోసం ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసి అది ఆన్ చేయాలి. కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇవి బాగా మరుగుతున్నప్పుడు అప్పుడు మనం ఇందులో వేసుకోవాలి పప్పాయాని. నీళ్ళు కొంచెం వేడవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఇందులో పప్పాయ ఫ్రూట్ వేసేస్తున్నాను. దీంతో పాటు ఇప్పుడు ఇందులో ఏం వేస్తున్నాను అంటే ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం మిరియాలు, దీంతో పాటు కొంచెం బెల్లం. ఇది మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఇందులో నెక్స్ట్ ఏం వేయాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. అండ్ అలాగే లైట్ గా సాల్ట్. అయిపోయింది. సో దీంట్లో ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏం లేవు మనం వేసేవి. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడం, ఆ తర్వాత మిక్సీ పట్టేయడం, అంతే. ఇందాక మనం చేసుకున్నాం కదా పచ్చి బొప్పాయి బేబీకార్న్ పరాటా, అందులో కూడా ఈ సాస్ బాగుంటుంది. కొంచెం కొంచెం స్వీట్ గా, కొంచెం హాట్ గా అలా ఉంటుంది అనమాట ఇది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా ఓకే, సో ఇదైతే చల్లడానికి కాస్తంత టైం పడుతుంది కదా. ఈ లోపు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మామూలుగా బొప్పాయి అనేది మనం అంత రెగ్యులర్ గా తినాం, కానీ బొప్పాయి ఫ్రూట్ అప్పుడప్పుడు తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే బొప్పాయి పండు తినడం వల్ల ఓవర్ హీట్ ఉంటుంది అనే అపోహ అయితే ఉంచుకోకండి. ఇది తినండి, ఎందుకంటే ఇది జనరలీ ఎసిడిటీ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కదా మనకి రెగ్యులర్ గా, ఇప్పుడు మనం తినే ఫాస్ట్ ఫుడ్ వల్ల ఇదంతా. సో ఆ ఎసిడిటీ అంతా రాకుండా చేస్తుంది. అండ్ బొప్పాయి ఫ్రూట్ ఆల్మోస్ట్ మనకి క్యాన్సర్ రాకుండా కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ ఈ ఫ్రూట్ కి ఉంటుందన్నమాట. సో ఈ మధ్య కాలంలో పొల్యూషన్ కానివ్వండి, అన్నీ మన హెల్దీ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం డిఫరెంట్ అయిపోయాయి కాబట్టి, నార్మల్గా అనుకుని కొంచెం అబ్నార్మల్ హ్యాబిట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి అప్పుడప్పుడు ఇది తీసుకుంటే ఏంటంటే మన లైఫ్ రిస్క్ అనేది కొంచెం కంట్రోల్ అవుతుంది. సో ఈ క్యాన్సర్, ఈ ఎస్టిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా కంట్రోల్ చేస్తుంది. సో డెఫినెట్గా తీసుకోండి. అండ్ మామూలుగా తినాలి అంటే ఎవరు తింటారు, ఎవరు తినరు. అందుకే నేను ఈరోజు ఈ 2 వెరైటీస్ చూపిస్తున్నాను కదా. ఈ 2 చేసుకొని తింటే ఇంకా ఈజీ, పెద్ద కష్టం కూడా కాదు, సింపుల్ గా అయిపోతాయి. ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో బొప్పాయితో వెరైటీస్ చూపిస్తున్నాం. ఒకటేమో పచ్చి బొప్పాయితో పరాటా, అలాగే ఇప్పుడేమో బొప్పాయి ఫ్రూట్ తో సాస్. సో ఇది చల్లారిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళి మిక్సీ తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు ఇదంతా ఇందులోకి షిఫ్ట్ చేసుకోవాలి.
దీన్ని పేస్ట్ చేసేయాలండి. చూస్తున్నారు కదా, సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసుకుంటాను. వావ్, గార్నిషింగ్ కూడా చాలా బాగుంది కదా. సో ఇప్పుడు పైనుంచి కొద్దిగా లెమన్ స్ప్రింకిల్ చేసేసుకున్నాము అంటే పపాయా సాస్ రెడీ అయిపోయినట్టే. చాలా ఫాస్ట్ గా అయిపోయింది కదా. డన్. చూస్తున్నారా, పపాయా సాస్ అలాగే గార్నిషింగ్ కూడా మనం ఇవాళ బ్రేక్ఫాస్ట్ షోలో చేసిన పచ్చి బొప్పాయి పరాటా అలాగే ఫ్రూట్ పపాయాతో సాస్ చేసుకున్నాం కదా. ఈ రెండింటిని జస్టిఫై చేసేట్టే ఉంది. పచ్చి బొప్పాయిలో మంచి రోజ్ ఫ్లవర్ లాగా ఫ్రూట్ పపాయాతో గార్నిషింగ్ సూపర్ కదా. ఎస్, అంతే సూపర్ గా ఉంటుంది సాస్ కూడా. మరి టేస్ట్ చేసి చెప్పేదానికంటే ముందు మీరేం చేస్తారు అంటే పపాయా సాస్ కి కావలసిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూడండి. పపాయా సాస్ కి కావలసిన పదార్థాలు: బొప్పాయి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, బెల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాలు కొద్దిగా, ఎండుమిర్చి 2. పపాయా సాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నీళ్లు పోసుకొని కొంచెం మరిగాక పపాయా ముక్కలు, ఎండుమిర్చి, మిరియాలు, బెల్లం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారాక మిక్సీ పట్టి సాస్ రెడీ చేసుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి నిమ్మరసం జల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పపాయా సాస్ రెడీ. పపాయా సాస్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఏంటి ఇందాక 2 ఉన్నాయి, ఇప్పుడు 1 ఉందని చూస్తున్నారా? ఏం చేస్తాను, తినేసాను, నాకు ఆకలేసింది బాగా. ఇప్పుడు దీన్ని ఇలా డిప్ చేసుకొని సూపర్బ్ అండి. కాంబినేషన్ అయితే నిజంగా అదిరిపోయింది. ఈ మ్యాజికల్ కాంబినేషన్ ని మీరు కూడా ట్రై చేసి ఇవాళ చేసుకొని తినేసారనుకోండి, ఎంతో బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా ఈ టేస్ట్ ని. సో మరి ఇంత మంచి యమ్మీ టేస్ట్ గా ఉన్న 2 వెరైటీస్ స్పెషల్లీ పపాయితో నేను చేసి చూపించాను కదా. అలాగే మీరు కూడా చేసుకొని తినేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే ప్రిపరేషన్ లో యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూసి ఫాలో అయిపోండి. www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ వచ్చేస్తుంది. అక్కడ బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని ఫాలో అవ్వండి. లేదు యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేయండి. అక్కడ కూడా ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్నిటిని హ్యాపీగా యూట్యూబ్ లో ఫాలో అయిపోండి. మరి ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో పపాయా స్పెషల్ గా పచ్చి బొప్పాయి బేబీకార్న్ పరాటా అలాగే పపాయా సాస్ చూపించాను కదా. రేపు ఇంకో 2 స్పెషల్ వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then you take care and keep cooking. Don't forget to eat healthy. Bye. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచి. వంట చేస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే
సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.